ఎట్టకేలకు రేవంత్ సర్కార్ నిరంకుశత్వంపై పోరాడిన రైతులకు న్యాయం దక్కింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇక లగచర్ల నుంచి కొంతమంది రైతులు కూడా జైల్లో ఉన్నారు. వారందరికీ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో మరికొద్ది సేపట్లో జర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ జర్లపల్లి జైలు ప్రాంగణం నుంచి మనకి లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? రైతులు అండ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా బెయిల్ పైన బయటికి విడుదల కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, రైతుల కుటుంబ సభ్యులు? కొద్దిసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సతీమణితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా చెర్లపల్లి జైలుకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు సైతం లెటర్ తీసుకుని వచ్చారు. వాళ్ళని లోపలికి అలౌ చేశారు. 5:30 వరకే బాక్స్ లో ఆ లెటర్ వేయాల్సి ఉంటుంది. ఆ లెటర్ ని లోపల నేరుగా అందించడానికి న్యాయవాది వెళ్లారు. అయితే అది తీసుకున్న తర్వాత అరగంటలోపు ఆయనను సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆయనను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లోపల వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి పెట్టినటువంటి అక్రమ కేసుతో పాటు రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులపై రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుట్రన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రజలు ఇవాళ ఆ లగచర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల పార్టీ పరంగా మేము సీరియస్ గా ముందుకు వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కూడా కలిసాం. ఢిల్లీ వేదికగా వాళ్ళందరికీ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తిగా వివరించాం. ఇంకా రైతుల పక్షాన ఎస్సీ/ఎస్టీ వర్గాల పక్షాన మేము ఎప్పుడు కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డి విడుదల కాబోతున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన సీరియస్ గా ముందుకు వెళ్లారు. ఏం చెప్తారు? పట్నం నరేందర్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అన్ని చర్యలను చూస్తే ఎట్లా ఉంది? పట్నం నరేందర్ రెడ్డి గారు ఆయన శాసనసభ్యుడిగా ఉండే మామూలు ఆర్డర్ని వ్యక్తి కాదు. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేయడం తీరే బాధాకరమైనటువంటిది. ఆయన ఎక్కడ పారిపోతాడన్నట్లు పట్టుకొని గుంజుకొని పోవడం అనేది అది. వారితో పాటు రైతులు హార్ట్ అటాక్ వస్తే కూడా కనీసం ట్రీట్మెంట్ కూడా గొలుసులు వేసుకొని పోయి చూస్తున్నారు. అంటే పూర్తిగా రౌడీ మాదిరిగా రౌడీలను తీసుకుపోయినట్లా, సంఘ విద్రోహ శక్తులను పట్టుకుపోయినట్లా చేయడం తీరు బాగాలేదనమాట. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ అంటే ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలి. అరే ఎంత బాగా చేస్తుండ్రు చూసినావా అని చెప్పేసి అట్లా చేసేది. ఇప్పుడు రైతులను భూములు ఇష్టం లేకుండా గుంజుకోవడం, వద్దన్న బలవంతం చేయడం, వాళ్ళని కొట్టడం, కలెక్టర్ని కొట్టలేదు, కలెక్టర్ వచ్చి కట్టలేదని చెప్తే కలెక్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎవరు కొట్టలేదని, లేక కలెక్టర్ని కొట్టడానికి కేసు పెట్టడం, ప్లస్ వాళ్ళని వెంటాడడం, భయపెట్టేయడం, ఇదంతా ప్రజలందరూ చూస్తున్నారు. అంతా ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసింది ఈ పని చేయడానికి కాదు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే 4,000 ఇస్తారని, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తే 15,000 ఇస్తారని, ప్రతి మహిళకు 2,500, అట్లా చాలా రకాలుగా హామీలు చేసి అన్ని రకాల ప్రజలు మోసపోయింది. మరి మోసపోయిందనేది గ్రహిస్తున్నప్పుడు ప్రజలకు విశ్వాసం వచ్చేటట్లు చేయాలి తప్ప ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటే వాళ్ళు ఇష్టానుసారంగా అంటే అధికారం ఇంకా 50 ఏళ్ళు ఉంటామని అనుకుంటున్నారు. ఉండేది మా అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో ఏమైనా జరిగితే కూడా గవర్నమెంట్ చెప్పలేదు. గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చేది ఉండదు. కానీ ఎన్ని రోజుల్లో మనం కాదు, ఎన్ని రోజుల్లో ఏం చేసినామని చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోయిన వాళ్ళు. మేము మా జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ఎవరు జిల్లాకి ఏమేమి వస్తాయి అనుకున్నా, కానీ ఇట్లా జైల్లో పెడతారు, ఇట్లా ప్రశ్నించడం లోపలేస్తారు, ఇట్లా వెంటాడతారు అని చెప్పి మేము అనుకోలే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లగచర్ల బాధితుల తరఫున ఢిల్లీకి వెళ్లారు, ఎస్సీ/ఎస్టీ కమిషన్ కలిశారు. ఇంకా భవిష్యత్తులో మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు ఆ ప్రజలకు అండగా ఉన్నాడు, కుటుంబానికి అండగా ఉన్నాడు. ప్లస్ జాతీయ స్థాయిలో ఎక్కడ ఎంతవరకు తీసుకుపోవాలో, అంటే ఒక లగచర్ల కాదు మరో లగచర్ల ఎక్కడ కావద్దని, లగచర్ల లాంటి బాధితులు మళ్ళీ ఎక్కడ ఉండొద్దు, లగచర్ల నష్టం ఎక్కడ జరగొద్దనే ఉద్దేశంతోనే దీన్ని మళ్ళా పగడ్బందీ చేయాలని చెప్పి అన్ని రకాలుగా జాతీయ స్థాయిలో కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా భూములను మళ్ళీ డీనటిఫైడ్ చేస్తామని చెప్పని వేరే ఇండస్ట్రీ వస్తామని చెప్పి ఇదే ముందు చెప్పి వాళ్ళకి ఏం కావాలనో అడిగి చేసింటే బాగుండేది. కానీ జరగడానికి నష్టమంతా జరిగిపోయింది. తెలంగాణ ప్రజానీకం మొత్తం ముఖ్యంగా గిరిజనులు, లక్షలాది మంది గిరిజనులు అరే ఏమో చేస్తుంది ప్రభుత్వం అనుకున్నారు. కానీ ఇట్లా జైల్లో పెడుతుంది, భూములు గుంచుదని అనుకోలేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఒక రైతులకే, గిరిజనులకే కాదు రైతులకు కూడా
ఏ రైతును పోయి అడగండి ఇలా ఈ గవర్నమెంట్ ఏం నడుస్తుందని చెప్పేసి అని. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. మేము అడిగిన ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీ ఏమైనా మాట్లాడితే అది స్వీకరించాలా, తప్పో ఒప్పో చూసుకోవాలా, సరిదిద్దుకోవాలి తప్ప ఎవడు మాట్లాడద్దు. అందరినీ జైలు పెడతాం, కొడతామంటే ఎన్ని రోజులు పెడతారు, ఎన్ని రోజులు కొడతారు, ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం చెప్పండి. కొడతా ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా? 10 సంవత్సరాలు ఉండి మేమేం చేసినాము, మీరు 1 yearలో ఏం చేసినారు ఆలోచన చేసుకొని చేస్తే. కొడంగల్లో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీసులు అలవ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ రైతులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, పట్టుకొచ్చి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో పోలీసుల తీరు చూస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, రేవంత్ బ్రదర్స్ తీరు కావచ్చు, ఏం చెప్తారు? ఇక పోలీసులు కూడా అతి ఎక్కువ చేస్తారు. కొంతమంది పోలీసులు ఎక్కువ చేస్తారు. వాళ్ళు అది పద్ధతి కాదు. మేము కూడా చెప్పినాం. పోలీస్ అంటే మంచి తెలంగాణ పోలీస్ అంటే చాలా ఫేమస్ పోలీస్, ఇది మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఇది దీన్ని పరువు తీయకండి కొంతమంది, మంచి కాదని చెప్పినాం. ఎవరు ప్రజలు ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మాకన్నా ఎక్కువ వాళ్ళు చూస్తారు రోజు కదా ఏం జరుగుతుంది. ప్రజలు మొత్తం కూడా చూస్తారు. వెనకట్లాగా కాదు, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే లైవ్ వస్తుంది. మా వాళ్ళు సోషల్ మీడియాలో ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతుంటుంది అంతా. కనుక ఆ రకమైనటువంటిది మంచిది కాదు. ప్రజలు ఏం చేయాలనో ఓటు ద్వారా సమాధానం చెప్తారు. రేపు పంచాయతీ ఎలక్షన్ పెట్టమనండి, స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టమని తెలుస్తుంది. పెట్టమనండి. రేపు ఎలక్షన్లో పోయి జనం ముందర ఏం చెప్తారో చెప్పానండి, అర్థమవుతుంది. మేము కూడా దాన్నే చూస్తున్నాం. వాళ్ళలాగా మేము డెమోక్రటిక్గా వాళ్ళు పోతలేరు. వాళ్ళు మేము అన్డెమోక్రటిక్గా పోతున్నారు. వాళ్ళు మేము డెమోక్రటిక్గా పోయినాం, చేసినాం, ప్రజలకు చేసినాం, మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాం. ఇంకా చేయని కూడా వాగ్దానాలు చేయని కూడా చేస్తాం, ఫ్యూచర్లో కూడా చేస్తాం ఖచ్చితంగా. మేము తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకుంటాం, ప్రజలను కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే మేము ఊరుకోం. తెలంగాణ ప్రజలకు ఎక్కడ జరిగినా మేము ఊరుకోం. ఇలా మేము తిరుపతి పోయినాం, తెలంగాణలో వచ్చి సార్ మనకు సరి చూస్తారని చెప్పి వచ్చినాం. మా తెలంగాణకు మంచి జరగకపోతే బాగుండదు, మీరు ఇక్కడ మంచి చూసుకోవాలి, ఏమనుకుంటారని చెప్పి వచ్చినాం. అట్లా మేము పార్టీ ఉన్నది, తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ ప్రజానికం గురించి తెచ్చుకున్నాం. ఖచ్చితంగా ఇలా నష్టం జరిగితే ఊరుకోం. మేము ఏ త్యాగానికి